సార్ ఇప్పుడు న్యూమరాలజీ ద్వారా మనలో రాబోయే రోగాలు గానీ, ఇట్లా డిసీజెస్ కానీ, వాటి క్యూర్ ఇవన్నా మనం ప్రిడిక్ట్ చేయొచ్చా సార్? చేయొచ్చు. చేయొచ్చు. అవునా? హ్మ్. హ్మ్. కొంచెం వరకు చేయొచ్చు. ఎగ్జాక్ట్‌గా మీకు ఈ డిసీజ్ వస్తుందని చెప్పలేము కానీ, ఆ! టు సర్టెన్ ఎక్స్‌టెంట్ చెప్పొచ్చు. ఓకే. ఎక్కువగా మనం ఇంకా డిసీజ్ డెప్త్‌కెళ్ళాలంటే కొంచెం యాస్ట్రాలజీ హెల్ప్ తీసుకోవాలి. ఆ! బికాజ్ మెడికల్ యాస్ట్రాలజీ అది చాలా దాంట్లో డెప్త్ ఉన్నది. సో, హ్మ్. అక్కడ మనకి ఫీల్డ్ మనం మార్చాలి. డీటెయిల్‌గా మనకి తెలుసుకోవాలంటే. ఓకే. బట్ అట్‌లీస్ట్ మనకి ఎప్పుడు ఇబ్బందొస్తుంది, ఆ టైం మనం చెప్పగలము. ఏ అచ్చా! రకమైన ఇబ్బందొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రోడ్ మీద యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. అది నేను చెప్పగలను. ఎప్పుడు జరగడానికి అవకాశం ఉన్నది. సో, ఏ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అదొక పాయింట్ అన్నమాట. ఓకే. సో, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు చెప్పొచ్చు. కొన్ని పర్టిక్యులర్ కొన్ని. డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అచ్చా! కొంతమంది. ఆ! కొంతమందికి సైనస్ ప్రాబ్లమ్స్, కాఫ్ అండ్ కోల్డ్ రావడానికి అవకాశం ఉంది. సో, ఓకే. అలాగా కూడా కొన్ని మనం డేట్ ఆఫ్ బర్త్ బట్టి కంప్లీట్‌గా అనలైజ్ చేస్తే మనం వాళ్ళ చిన్న చిన్న డిసీజెస్ కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు.